పల్లవి భారత్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ కి మహాపండితుడైన అనిపెద్ది నరేష్ శర్మ గారిని మీకు పరిచయం చేస్తున్నాం. నమస్కారం. శుభం ప్రియ. గురుగారు మహావిష్ణువు అవతార పురుషుడు, కలియుగ వెంకటేశ్వరం, అందరూ జీవుడు. ఆ మహావిష్ణువు గురించి ఏదన్నా మా ప్రేక్షకులకి, మా వ్యూవర్స్ ఒక మంత్రోచ్చారణ చెప్పండి. తప్పకుండా. మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉన్నారు. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు, ఈశ్వరుడు లయం చేస్తాడు, స్థితికర్త మహావిష్ణువు. అంటే ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ కూడా చూసేది మహావిష్ణువు. ఆయన్ని ప్రార్థన చేయాలి, చేస్తే మనకి ఈ లోకంలో ఏ రకమైనటువంటి కష్టాలు లేకుండా ఆయన సులువుగా మన జీవితాన్ని, సంసార జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఆయన్ని ప్రార్థన చేయడం కోసం అని చెప్పి విష్ణు సహస్రనామాది స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. అన్నీ అందరూ చేయగలరా అంటే చేయలేరు, అంత సమయం కూడా లేదు. కాబట్టి చాలా తేలికైనటువంటి మార్గంలో విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అఖండ అష్టైశ్వర్యాలు పొందడానికి మహామంత్రమైనటువంటి నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు కానీ 1000 సార్లు కానీ రోజు జపం చేసుకుంటే కలి పురుషుడు కూడా మన దగ్గరికి రాదు అని చెప్పి శాస్త్రం చెబుతూ. అట్లాగే ఈ మంత్రాన్ని కూడా కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అనేటువంటి ఈ మంత్రాన్ని కానీ, నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ఈ మంత్రాన్ని కానీ రోజు కనుక నిత్యం ప్రతి క్షణం కనుక మనస్సులో కనుక స్మరణ చేసినట్లయితే మహావిష్ణు పరమాత్మ ఎల్లవేళలా కూడా మనల్ని రక్షిస్తాడు. స్థితికారకుడైనటువంటి మహావిష్ణువు.